ఇంత గొడవ జరిగింది అంటున్నారు కదా. డైరెక్ట్‌గా గొడవ అయితే జరిగుండదు. ఏదో కారణమే ఉంటది. డప్పుల విషయంలో గొడవ అయ్యింది ముందు అని అంటున్నారు. ఆ రోజు ఏమైంది? డప్పుల విషయంలో. డప్పుల విషయంలోనా? డప్పుల విషయంలో మా దగ్గరికి మాట్లాడడానికి వచ్చిర్రు. హ్మ్. మమ్మల్ని పిలిపించుకున్నారు. ఇద్దరం పోయినాం. హ్మ్. పోయినాక మాకు అంతకుముందు మా పిల్ల రావాలి, మా పిల్ల వస్తేనే మేము మాట్లాడగలుగుతాం అని చెప్పి ఇద్దరం పోయినాం. ఇద్దరం మాట్లాడినాం. హ్మ్. ఇద్దరం మాట్లాడినాక ఎవరిద్దరు మాట్లాడిండ్రు? మా అన్న నేను హ్మ్. మా అన్న నేను గౌడ్స్ పిలిచిర్రు. హ్మ్. గౌడ్స్ పిలిచినాక మా అన్న నేను ఇద్దరం పోయినాం. హ్మ్. ఇద్దరం పోయి ఆడ మాట్లాడినాం. మాకు పాత పిల్ల పోయినసారి పిల్ల రావాలి. ఆ పిల్ల వచ్చినాక మేము ఏదైనా మాట్లాడగలుగుతామా అని చెప్పి మేము అన్నాం. హ్మ్. ఆ మాతమ్మ పిల్ల ఏమైంది, మీరు బైండోళ్ళకి ఒప్పుకున్నారు, ఆ మాతమ్మ పిల్ల మీకు ఇచ్చేది లేదు, బైండోళ్ళకు మీ వాళ్ళు ముగ్గురు ఒప్పుకున్నారు అన్న వాళ్ళే. ఎవరెవరు అన్న వాళ్ళే ఎల్లయ్య, ఆ, రాజయ్య, కుమారు, వీళ్ళ పేరు చెప్పిండు. మళ్ళీ తెల్లారి వాళ్ళ ఇద్దరి ముగ్గురిని పిలుచుకొని మేము అడిగినాం. వాళ్ళ ముందు అడిగితే వాళ్ళు ఏమన్నారు, మేము చెప్పలేదు, మేము ఇక్కడ లొల్లి బలిగంప బలేయంగా ఇక్కడ లొల్లి అయింది, దప్పులు కొడతా అంటే మేము ఆపినాం. మేము మాత పిల్లని కొయ్యంది మీరు ఎట్లా చేసిర్రు అని మేము గొడవ పెట్టుకున్నాం, కానీ బయలులోకి ఇస్తామని ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఓకే. ఇప్పుడు అదేంది డప్పుల విషయంలో మిమ్మల్ని పిలవలేదు. అటు బైండ్లోళ్ళని పిలిచినామన్నారు గానీ వాళ్ళని గూడా పిలవలేదు. బయలుళ్ళు వచ్చిండ్రు. వచ్చిర్రు బయలుళ్ళు వచ్చిర్రు. హ్మ్. పోషమ్మ మేము మళ్ళీ తెల్లారి పిలిచిర్రు. తెల్లారి పిలిచినాక మేము బైండోళ్ళ గురించి మేము బైండోళ్ళకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి బైండోళ్ళు అన్నారు. బైండోళ్ళు మాతోనే అనలేదు, ఆ గౌడ్స్ చెప్పారు. బైండోళ్ళకు మీరు డబ్బులు ఇస్తేనే బైండోళ్ళు మీ ఇండ్లకి అత్తరు, లేకపోతే లేదు అని చెప్పంటే, లేదు లేదు అంతా మీదే, మాది ఏం లేదు, అంతా మీ దేవతకు మీరు చేస్తారు, మీ ఎంబడి మేము ఉంటున్నాం, మీరు మరి పొత్తు అంటారు, మళ్ళీ పొత్తు అన్నప్పుడు ఒక సకలైనకు మాతమ్మ పిల్లని కోసి డబ్బులు సుతా మీరే ఇస్తుర్రు, మేమైతే ఇస్తలేము, ఇది సుతా మీదే అని అది మీరే కలిపి మాట్లాడుకొని మా ఇంటికి ఇద్దరి బయళ్ళను దోలియాలి, బొట్టు పెట్టి తీసుకురావాలి, మాకు చేసే పని ఏం లేదు అన్న ముచ్చట మేము మాట్లాడినాం. అంటే లందలోంచి ఎల్లమ్మని తీసుకొని రావడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడే లందకు రాలేదు, హ్మ్. వాళ్ళ సందల వాళ్ళు వెళ్ళొచ్చారు. పోషమ్మ కాడ బొట్టు పెట్టి తిరిగి జోగెత్తిర్రు. హ్మ్. హ్మ్. అయితే 30,000 ఇస్తామని మీరు 30,000 ఇస్తాము అని చెప్పేసి వాళ్ళన్నారు. మీరు 80,000 అడిగిండ్రు. అందుకనే డప్పులను విలువలేదు. వాళ్ళు డీజే పెట్టుకున్నారు అనేటటువంటి మాట గూడా వినిపిస్తుంది. అయితే ఆ మాట కాదు, నేను ఏం చెప్పినా, మీరు బైండ్లకు ఒప్పుకోర్రి, లేకపోతే ఒక బైండ్లకు మీరు ఒప్పుకోకపోతే మాకు ఫస్ట్సారి 60,000 ఇచ్చిర్రు, ఆ 60,000 ఇర్రి, ఆ 60,000 మేము మాట్లాడుకొని మీది ఎలా తీసుకుంటాం అని చెప్పి మేము మాట్లాడితే లేదు లేదు 25,000 ఇస్తాం, మధ్యాహ్నం 25,000 ఇచ్చినాం కదా, ఆ 20,000 ఇస్తాం, ఇంకో 10,000 కలిపి, ఇంకో 5,000 కలిపి మీరే కలుపుకొని బైండ్లోకి ఇచ్చుకోర్రి అని చెప్పంటే, లేదు మేము అట్లా ఫస్ట్సారి ఎట్లా ఇచ్చిర్రో ఆ ప్రకారంగా ఇచ్చి మేము అప్పుడు డప్పులు కొడతామని మేము అన్నాం. అంటే ఇట్లా పైసల విషయంలో గొడవ అయినందుకే వాళ్ళు ఆ రోజు పట్టుబట్టి మీ మిమ్మల్ని గుడిలోకి రానీయలేదని అనుకుంటున్నారా? అది కాదు, అట్లేం కాదు. మరి ఏం కారణం అయి ఉండొచ్చు? ఎప్పుడు మీకు మీద లేనటువంటి అదే అదే వివక్ష? మనసులో అదే మనసులో పెట్టుకొని ఇక్కడ అడ్డగించారు. అయితే మీరు కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళేమైనా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తే కాం కాము. కాం కారు. కాం చట్టపరంగా చర్యలు తీసుకునే వరకి పోరాడతాం. చేష్టపరంగా న్యాయం చేసేదాకా పోరాడు. ఇప్పుడు మీరు గ్రామంలో పెద్ద మాదిగ. పెద్ద మంది అయితే ఇంతకుముందు ఇట్లా మీ 2 సామాజిక వర్గాలకు ఏమైనా గొడవలు జరిగినాయా? జరగలేదు. జరగలేదు. ఇదే మూడోసారి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వీళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? గౌడ కులస్తులకి ఈ మీడియా ముఖంగా? గౌడ కులస్తులకు మీరేమైనా చెప్తారా మీడియాతో? గౌడ కులస్తునికి మీడియాతో ఏం చెప్పాలి, ఎవరితో ఏం చెప్పేది లేదు.